హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిన వారి మనసులో మీ గురించి కొంచెమైనా రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా? మిమ్మల్ని మోసం చేశారు అంటే ఒక లవ్ బంధంగా కావచ్చు, ఒక పెళ్లి బంధంగా కావచ్చు, మీతో ఉండి కూడా వేరే రిలేషన్లోకి వెళ్ళిన వారు కూడా, అంటే మీతో ఉండి వేరే రిలేషన్లోకి వెళ్ళటం మీ పర్సన్ ఇలా మీ విషయంలో తప్పు చేస్తున్నామన్న భావన వారి మనసులో ఉందా లేదా? ఇలా ఉన్న మీ పర్సన్ మార్పు అయితే వస్తుందా లేదా? ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు, మీరు వారి వల్ల బాధపడుతున్నందుకు మనసులో మీ గురించి అసలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మారాలి అనుకుంటున్నారా, లేదంటే మిమ్మల్ని ఇలానే బాధ పెట్టాలని అనుకుంటున్నారా? ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈరోజు నేను ఈ టాపిక్ మీద రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అసలు మీ విషయంలో ఈ విధంగా చేస్తున్నామే, అంటే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నామే, వారు మిమ్మల్ని బాధ పెడుతున్నారని వారు తెలుసుకుంటున్నారా, ఇంకా మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారా? ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు అయితే చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకోవచ్చండి. నేను ఆ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో కూడా చెప్తాను. ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నారు కదా, ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారా లేదా? బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీసి, అంటే మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ తీసి ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇస్తానండి. కార్డ్స్ చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయి. నేను ఇక్కడ షవాస్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ గురించి మీరిచ్చే సమాధానాలు. అసలు ఈ పర్సన్ థర్డ్ పార్టీ వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారా? లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారండి. అంటే వారి లైఫ్ ద హెర్మిట్ ఇక్కడికే వస్తున్నాయి ఎనర్జీస్. ఏంజల్స్ చెప్తూనే ఉన్నారండి. ఒక్కోసారి కార్డ్స్ స్కిడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఇదిగోండి మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారంటే ఈ రిలేషను కంటిన్యూ అవుతుందా లేదో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. వీరితోటి ఫ్యూచర్ చూస్తారా చూడరా కూడా అనుమానంలో ఉన్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి బాండింగ్ అయితే కరెక్ట్గా లేదు, అండ్ స్ట్రాంగ్ బాండింగ్గా కూడా అనిపించట్లేదు. మీ పర్సన్ ఒంటరిగానే ఉంటున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారు కంట్రోల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మాట నెగ్గట్లేదు. ఇప్పుడు వారు ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే నడవాలి, వారి మాటే వినాలి, వారు చెప్పిందే చెయ్యాలి. ఇక మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ అయితే లేరు. మీ పర్సన్ ఒకరి మాట చెప్తేనే అది చెయ్యాలి, అలానే ఉండాలి, పెడితేనే తినాలి, మాట్లాడాలి. అంటే మీ పర్సన్ ఎవరితో నేను మాట్లాడాలనుకున్నా పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సను ఈ లైఫ్లో సంతోషంగా ఉన్నారా లేదా అంటే వీరికే తెలియట్లేదండి. వారు సంతోషంగా ఉంటున్నారా, ఉండాలనుకుంటున్నారా, అసలు ఉండే అవకాశం ఉందా, ఇలా కన్ఫ్యూజన్ అన్నమాట. ఇప్పుడు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్షిప్ అన్నది అంత ఏమీ లేదండి. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం, సిచ్యువేషన్స్ ఏంటో. 10 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ కప్స్. చెప్పాను కదా, అస్సలు మీ పర్సన్ అప్సెట్ అవుతున్నారన్నమాట. సంతోషంగా ఉండలేకపోతున్నారు. సంతోషంగా ఉంటారని కూడా తెలియదు. ఎక్కువ బర్డెన్స్గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ పనులు చేసుకునేవి చాలా ఉంటాయి,
మీ పర్సన్కి ఎవరు పనులు చేసేవాళ్ళు ఎవరు లేరండి. అంటే ఫుడ్ విషయంలో కానీ, వారి మంచి చెడ్డలు చూసే విషయంలో కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. మీ పర్సన్ వీరినే పట్టించుకోవాలి, వీరినే చూసుకోవాలి. మీ పర్సన్ ఎలా ఉన్నారు, హెల్త్ బాగుందా, టైంకి తింటున్నారా, ఇంకా మీ పర్సన్ మంచి చెడ్డలు పట్టించుకునే వాళ్ళైతే లేరు. ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్నారు కానీ ఆ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని రెచ్చగొడుతున్నారండి. మాటలు యుద్ధం జరుగుతుందన్నమాట. మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఈ లైఫ్ వారికి నచ్చలేదు. థర్డ్ పార్టీ వారితోటి అంత లైఫ్ అయితే మంచిగా అయితే లేదు. వీరి మధ్యన విభేదాలు అన్నదానికన్నా మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారితోటి హ్యాపీ లైఫ్ అనేది లేదనే కనిపిస్తుంది. ఈ ఎలా ఉన్నాయంటే ఎనర్జీసు, మీ పర్సను ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారికి అనవసరమైన పనులు చేసి పెట్టడం ఇలా కనిపిస్తుంది. అంటే ఒక మెంటల్ స్ట్రెస్ కనిపిస్తుంది, ఫిజికల్ స్ట్రెస్ కనిపిస్తుంది. ప్రతి పని మీ పర్సనే చేయవలసి వస్తుంది. ఇప్పుడు మీతో ఉన్నప్పుడు మీరు వారికి చేసి పెట్టి ఉంటారు. ఒక సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ, బాధ్యతలు కానీ ఏదైనా సరే మీ పర్సన్ని మంచిగా చూసుకునేవారండి. మాటల్లో అయినా సరే తిన్నారా ఉన్నారా పట్టించుకునేవారు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారికి ఎదురు చేయవలసి వస్తుంది. థర్డ్ పార్టీ వారినే పట్టించుకోవాల్సి వస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి దగ్గర మీ పర్సన్ ఎంత చేసినా విలువ లేదన్నట్టు ఉన్నారండి. అంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి విలువ అన్నది ఇవ్వట్లేదు. ఒంటరిగానే ఉంటున్నారు. మంచి చెడ్డ ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మెచ్యూర్ మైండ్తో అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి ఎన్ని ఏళ్ళు వచ్చినా సరే వివరం లేదని అంటారు కదా. మీరైతే ఒక చిన్నపిల్లల్లో మీరైతే ఇప్పటి వరకు చిన్నపిల్లల్లాగా తీసుకున్నారు. మీ పర్సన్ మనసుతో ఏంటి పోనీలే అన్నారులే, మీ వారే కదా, మీ వాళ్ళే కదా అని మీరు ఎలా తీసుకున్నారు, మెచ్యూర్గా పాజిటివ్గా తీసుకున్నారు. మీ పర్సను అలా తీసుకోరండి. బయట వాళ్ళు స్వీట్గా మాట్లాడితే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. మీరు ఏ పని చెప్పినా, ఏ పని అసలు ఏం అడిగినా చేసి పెట్టేవారు కాదు. కానీ థర్డ్ పార్టీ వారికి వారి ఇష్టంతో చేసి పెట్టారు. అదే అలవాటు అయిపోయింది. ఈ థర్డ్ పార్టీ వారు బాగా యూస్ చేసుకుంటున్నారండి. అనవసరమైన విషయాల్లో ఎందుకు కల్పించుకున్నావా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. చాలా అప్సెట్గా ఉన్నారు. మీ పర్సన్ వచ్చేసి చాలా అప్సెట్ అయ్యి ఉన్నారు. మరి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు ఏంటి చూద్దాం. ఇవి షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసి మళ్ళీ ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్, అసలు ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు? సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎలా అంటే మల్టీ రిలేషన్స్ అనమాట. ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటారండి. ఈ థర్డ్ పార్టీ వారంతా మంచివారైతే కాదు. వేస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలోస్. మంచి మర్యాద తెలిసినట్టుంటారు కానీ మంచి పద్ధతి అయితే కాదు. మీ పర్సను ఇప్పుడు ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో, ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని మోసం చేసేవారే కానీ మీ పర్సన్ ఈజీగా మోసపోయారండి. మేబీ వీరిని మ్యారేజ్ చేసుకుండొచ్చు, లేదంటే రిలేషన్లోకి వెళ్ళొచ్చు, లేదంటే మిమ్మల్ని కాదని వీరిని లవ్ చేసి ఉండొచ్చు. ఆల్రెడీ వీరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, లేదంటే మల్టీ రిలేషన్స్ అయితే కనిపిస్తుందండి. అందరితోటి వరుసలు పెట్టి మాట్లాడి అవసరాలు తీర్చుకుంటారు. ప్రేమతోటి ఎమోషన్స్ ఫీలింగ్స్కి బాగా పట్టుకుంటారు అనమాట. ఇప్పుడు మీ పర్సను మెంటాలిటీ ఏంటో వీరైతే పసిగట్టారు. ఈజీగా మీ పర్సన్ ఎలా మాట్లాడితే వారి దారిలోకి వస్తారు. అలా మీ పర్సన్ని వారు ట్రాప్ చేస్తారనమాట. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అంటే వీరికి మల్టీ అఫైర్స్ ఉన్నాయండి.
ఇప్పుడు మీ పర్సన్ తోటి ఉన్నా సరే అనదర్ పర్సన్స్ కూడా వీరి లైఫ్లో ఉన్నారు. వీరు ఈజీగా అందరినీ ఆకట్టుకుంటారు అన్నమాట. మాటల పరంగా ఆకట్టుకుంటారు, అందంగా ఉంటారు, అందరితోటి మంచిగా మాట్లాడతారు, హెల్ప్ చేసినట్టే ఉంటారు. కానీ హెల్ప్కి మళ్ళీ దానికి పదింతలు వీరు రాబడతారనమాట. అది డబ్బైనా కావచ్చు, వారి పనులైనా చేయించుకోవచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి ఈ పర్సను ఇదిగోండి 8 ఆఫ్ సార్ట్స్. మీ పర్సన్ని వీరు కంట్రోల్ చేస్తున్నారనమాట. ఎలా అంటే వీరికి ఒక ట్రాజడీ స్టోరీ ఉందని ట్రాప్ చేశారు. మీ పర్సన్ని ట్రాప్ చేశారనమాట ఇలాంటి స్టోరీలు చెప్పి. వాళ్ళ లైఫ్లో ఎవరి చేత మోసపోయారని, వీరికి ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదని, ఇలా మాటల పరంగా మీ పర్సన్ ఫ్రీడమ్ లేకుండా ఇలా మాట్లాడద్దు, వారితో ఉండకూడదు, మీ పర్సనే ప్రపంచం అన్నట్టు ఇలా ట్రాప్ చేశారనమాట. వీరికి లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చి ఇలా ట్రాప్ చేసి మీ పర్సన్కి లైఫ్ లేకుండా చేశారు. ఇదిగోండి 5 ఆఫ్ హ్యాండ్స్. మరి వీరి మధ్యన బాండింగ్ చూడు ఎలా ఉన్నాయో. వీరు గొడవలు పెడతారండి. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు గొడవలు పెడతారు అండ్ ఆ గొడవలని చాలా వరకు తీసుకువెళ్తారు. ఇంకా చెప్పాలంటే మీ పర్సన్ని నలుగురిలో నిలబెట్టేలా చేస్తారు, పరువు లేకుండా చేస్తారు. వీరి వైపు చూడండి, ఈ థర్డ్ పార్టీ వారు మంచితనంగా యాక్ట్ చేస్తారు కదా, అలా ఈ యాక్టర్స్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుందండి. వీరి వైపే మాట్లాడేలాగా మీ పర్సన్ మీద యుద్ధం చేసేలాగా ఉంటారు. వీరు ఎలా ఉంటారంటే, ఈ థర్డ్ పార్టీ వారు ఎలా ఉంటారంటే లవ్ పరంగా ట్రాప్ చేయొచ్చు, ఒక పెళ్లి పరంగా ట్రాప్ చేయొచ్చు. తర్వాత వీరి మోజు తీరిపోయాక వదిలించుకోవడానికి ఎదురు దెబ్బలాడి ఒక విధంగా ఏం చెప్పాలి, దెబ్బలాటలు పెట్టుకుని కేసుల వరకు వెళ్ళటం, నలుగురు వరకు తీసుకొచ్చి డబ్బులు తీసుకోవటం, అలా అన్నమాట ఈ థర్డ్ పార్టీ వారు. చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వీరు డబ్బులు అడిగి బిజినెస్లు పెడతామని చెప్పి బిజినెస్ చేయరు, అండ్ జాబ్కి డబ్బు కడుతున్నామని చెప్పి జాబ్కి డబ్బు కట్టరు. మళ్ళీ వీరికి ఒక ఇష్టం ఉందని చెప్పి ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారంటే మీ పర్సన్ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వారికి ఖర్చు పెట్టేవాళ్ళండి. అంటే వీరికి నచ్చిన వాళ్ళకి ఎంత మోసపూరితమైనవైనా సరే వీరికి కూడా ఒక క్రష్ ఉండొచ్చు, ఒక లవ్ ఉండొచ్చు, వారిని ఇష్టపడచ్చు. అలాంటి వారికి ఇప్పుడు మీ పర్సన్ దగ్గర అమౌంట్ తీసుకుని కానీ వేరే వారికి ఖర్చు పెడతారనమాట. అంటే వేరే వారికి హెల్ప్ చేస్తారు, వారికి ఇష్టమైన వారికి ఆర్థికంగా హెల్ప్ చేస్తారు. ఇదిగోండి ఈ థర్డ్ పార్టీ వారు చాలా మోసపూరితమైన వారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఆల్రెడీ పాస్ట్ అన్నది ఉంది. ఈ పాస్ట్ గురించి మీ పర్సన్ని ఒక రకంగా లీగల్ ఇష్యూస్లోకి తీసుకువెళ్ళటం, అంటే ఇప్పుడు మీ పర్సన్ని ట్రాప్ చేశారండి. ట్రాప్ చేయటం వల్ల మీ పర్సన్ ఎలా ఉన్నారంటే వారి ప్రేమలో చిక్కుకోవటం, రిలేషన్షిప్లో చిక్కుకోవటం, వారి మాటల్లో చిక్కుకోవటం, అలా ట్రాప్ చేశారు. ఈజీగా బయటపడలేరు. అంటే 4 విధాలుగా స్ట్రక్ చేస్తారనమాట. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఇదే. ఈ థర్డ్ పార్టీ వారు మోసం చేసేవాళ్ళండి. ఎలా ఉంటారంటే మాటల పరంగా ఇప్పుడు జోక్ చేస్తే నవ్వే విధంగా ఒకటి ఉంటుంది. కొంతమంది మాటలు హట్ అయ్యేలా ఉంటారండి. వాళ్ళు నవ్వుతోని ఎదుటివారిని హట్ చేస్తారనమాట. మీ పర్సన్ కూడా ఇలా ప్రతిదానికి ఎంత ఇష్టపడ్డారో మీ పర్సన్ అలాగా హట్ చేస్తున్నారు. వీరు ఎదుటి వాళ్ళని ఈజీగా హట్ చేయగలరు, ఈజీగా మోసం చేయగలరు, ఈజీగా నమ్మక ద్రోహం అయితే చేయగలరు. వీరికి ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అనేది ఉండదు, ఎవరికి భయపడరు. మళ్ళీ ఎదురు ఏమంటారంటే ఎదుటివారి మీదే తప్పు వదిలేసినట్టు. అసలు ఈ రోజులో జస్టిస్ కూడా ఇలాంటి వారికే ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ని వదిలించుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయండి. మీ పర్సన్ని
వదిలించుకోవడానికి ఏవేవో సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అయితే అంత బాండింగ్ అయితే లేదు. మీ పర్సన్ కాక ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఎవరో ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ ఒక ఫిజికల్ బాండింగ్ కానీ అండ్ మ్యారేజ్ కానీ జరిగి ఉంటుంది. సంథింగ్ ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి తగిన వారైతే కాదు. మిమ్మల్ని వదులుకున్నాక ఇప్పుడు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. జస్టిస్ కార్డ్ ఏంటంటే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అనేది వదులుకుని ఏంటంటే ఇప్పుడు చూడండి, తప్పుడు మనుషులే మంచోళ్ళు అనుకుంటారు కదా. మీరు ఎంత మంచివాళ్ళైనా సరే, మీరు ఎంత మంచితనంగా ఉన్నా సరే మీ పర్సన్కి నచ్చరండి. అదే ఈ థర్డ్ పార్టీ వారు అనుకోండి, వారికి ఒక పాస్ట్ ఉంటుంది. వారు చాలా వరస్ట్ పనులు చేయొచ్చు, వరస్ట్ పర్సన్స్ కావచ్చు. ఎంతమందితో తిరిగినా వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. వాళ్ళకి ఏదో జీవితం ఇచ్చేసినట్టు త్యాగముద్దులా ఫీల్ అయిపోతారు. మీ జీవితం ఎలా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ ఈ థర్డ్ పార్టీ వారు మంచివాళ్ళని, ఈ మంచివాళ్ళు మోసపోయారని జాలి చూపిస్తారు. మీరు ఏడ్చినా, మీ జీవితం నాశనం అయిపోయినా, మీరు ఎంతలాగా ప్రాధేయపడినా అస్సలు ఉండరు. ఇప్పుడు వారి కర్మ అనేది ఎలా ఉంది అంటే థర్డ్ పార్టీ వారితోటి బాండింగ్ ఒక ట్రాప్లా ఫీల్ అవుతున్నారు. వీరితోటి లైఫ్ ఫ్యూచర్ వెళ్తామా లేదా భయం. ఇప్పుడు వీరికి ఈ థర్డ్ పార్టీ వారికి లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయండి, ఏదైనా కావచ్చు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మీ పర్సన్ని డబ్బు పరంగా ట్రాప్ చేసి, అంటే ఇలా మీ పర్సన్ మోసం చేశారని ఒక డబ్బులు దాన్ని ఏమంటారు, రాజీ సెటిల్మెంట్ చేయమంటారు. సెటిల్మెంట్ వరకు వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, అంటే రిలేషన్లో ఉండాలని ఇలాగా ఎమోషన్స్ ఫీలింగ్స్తో బ్లాక్మెయిల్ చేయటం. మీ పర్సన్ని ఇలాగా మెంటల్ టార్చర్ లాగా, అంటే నవ్వుతూనే ఉంటారు, మీ పర్సన్ హర్ట్ అయ్యేలా ఉంటారు. అలాగా మీ పర్సన్ని ఇలా ట్రాప్ చేస్తున్నారన్నమాట. ఎటు కాకుండా లైఫ్ అయితే చేశారు ఈ థర్డ్ పార్టీ వారు. మరి ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే ఇలా అయితే ఉంది. మరి ఇప్పుడు మీ పర్సన్ సంతోషంగా ఉన్నారని మీరైతే అనుకుంటున్నారు. ప్రజెంట్ ఈ ఎనర్జీస్ అయితే తీసాం కదా, జరుగుతుందండి. మీ పర్సన్కి నేను 100% జరుగుతుంది అని చెప్తున్నాను. నేను పర్సనల్గా కూడా నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ కూడా ఇలానే అయిపోయింది. అదేంటంటే నాకు ఈజీగా తెలిసిపోతాయండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఫోటో పెట్టి వీరి లైఫ్ ఎలా ఉందని చెప్పగలను. అలా ఎనర్జీస్ ఫేస్ని బట్టి కూడా వారు ఎలాంటి వారు, అసలు వీరు బంధువులా నిలబడతారా లేదా, వీరు మోసపూరితమైన వారా లేదా కూడా చెప్పచ్చు అనమాట ఫేస్ రీడింగ్లో కూడా. ఇప్పుడు ఏదైనా మ్యాచెస్ వచ్చిందనుకోండి, జాగ్రత్తగా ఆ మంచి చెడులు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్తున్నామంటే ఇప్పుడు మీరు చేసుకునే పర్సనే కాదండి, చుట్టూ ఉన్న కుటుంబంలో వాళ్ళు కూడా చూసుకోవాలి. ఏంటంటే బాగా మాట్లాడేస్తున్నారు కదా, వారికి ఆస్తుంది కదా, మీ పర్సన్ అందంగా ఉన్నారు కదా, ఇలా మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి. పెళ్లి విషయంలోని, ఒక పెళ్లి సంబంధం విషయంలో మీరు యాక్సెప్ట్ చేశారంటే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఏది నిర్ణయం తీసుకున్నా సరే ఎవరో పెద్దలు చెప్పారని, సొసైటీ మిమ్మల్ని ఏదో అనుకుంటుందని, చుట్టాలు మీరు సమాధానం చెప్పుకోలేకపోతున్నారని, ఇలా ఎవరి గురించో ఆలోచించి మీరు ఎవరిని పడితే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ అన్నది ఇంకా మీకు తిరిగి రాదండి. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ మనసు కనిపించాలి. ప్రశాంతంగా కూర్చుని వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు, వారు తగినవారా కాదా, ఇలా ప్రతిదీ ఆలోచిస్తే మీ మనస్సాక్షి చెప్తుంది, ఎవరు చెప్పవసరం లేదు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అడిగిన లైఫ్ ఎలా ఉంటుందంటే బాగుంది, వాళ్ళ లైఫ్ బాగోపోయినా మీ లైఫ్ బాగుందని చెప్తారు. కానీ మీరు ఎన్ని కష్ట సమస్యలు వచ్చినా సరే అది ఫేస్ చేయాలన్నమాట. నిదానంగా మాట్లాడాలి. సిచ్యువేషన్ ఏమైనా మీకు యాంటీగా అన్నప్పుడు నిలదీసి మాట్లాడాలండి. రెస్పెక్ట్ ఇచ్చినంతసేపు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మర్యాద ఇవ్వచ్చు. మర్యాద ఎంతవరకు, వాళ్ళు నిలబెట్టుకునే వరకు మీరు మర్యాద ఇవ్వచ్చు. మర్యాద తక్కువ మనుషులకి మీరు ఎంత మర్యాద ఇచ్చినా వేస్టే. ఇప్పుడు మీ పర్సన్ ఏ రిలేషన్లోకి వెళ్ళినా సరే చెడ్డవాళ్ళే వాళ్ళ లైఫ్లో ఉంటారు. మీలాంటి మంచి వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు తెలుస్తుందండి, జీవితం విలువ తెలుస్తుంది. వెతుక్కుంటే వాళ్ళే వెతుక్కుంటే మీ దగ్గరికి వస్తారు.
మీలాగా బంధంలో నిలబడే వాళ్ళు చాలా రేరు. మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, మీరు చచ్చిపోతాం, ఏ పర్సన్ లేకపోతే లైఫే లేదు, ఇవన్నీ మాట్లాడకండి. అసలు జీవితం అన్నది చాలా విలువైంది. ఇప్పుడు మీరు వారి కోసం పుట్టలేదు, ఏదో లైఫ్ పర్పస్, మీ వల్ల ఒకరికి మంచి ఏదో జరిగింది, మీ వల్ల ఒకరికి లైఫ్లో మార్పు అనేది వస్తుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు లైఫ్ గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అందరి లైఫ్లో కష్టాలు ఉంటాయండి. ప్రతి కష్టాలకి, సమస్యకి చచ్చిపోతే అది పరిష్కారం కాదు. మీరు అలా చచ్చిపోతానని మెసేజ్లు చేస్తా ఏడుస్తుంటే నాకు చిన్న పిల్లల్లా అనిపిస్తున్నారు. అసలు మీరు ఇంకా ఇంతలాగా ఏడుస్తున్నారంటే ఆ కన్నీరు విలువ తెలియని వాళ్ళు మీకైతే రైట్ పర్సన్ అయితే కాదు. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళ జీవితం అస్సలు బాగోదు. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు మీ మనస్తత్వం బట్టే మీ పర్సన్ విషయంలో మీరు నిలబడ్డారు. మీరు మోసం చేయాలనుకుంటే వితిన్ సెకండ్స్ మీ మీ ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం అయితే దొరుకుతుందండి. ప్రతి దానికి చావే పరిష్కారం అయితే కాదు. నిజంగా చెప్తున్నాను, 100% జరిగేది ఇదే. కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతాయి. మంచి వాళ్ళని ఏడిపిస్తే అస్సలు ఇంకా అది నేను అనకూడదు, చెప్పకూడదు అనమాట. చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు డబ్బు విషయంలో మోసం చేసిన, ఆస్తుల విషయంలో మోసం చేసిన, పెళ్లి విషయంలో మోసం చేసిన, లవ్ విషయంలో మోసం చేసిన, మీరు ఎవరి లైఫ్ చూసినా సరే, అంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో మోసపోయారని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఇలా మోసపోయినందుకు మీ జీవితంలో ఇంకెప్పుడు ఇంతే, మోసం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీరే ఏడుస్తున్నారంటే ఆ ఏడుపుకి దానికి ప్రతిఫలాలు చాలా ఘోరంగా ఉంటాయి. నేను చాలామంది లైఫ్ చూశానండి, మీకు కూడా తెలుసు. మరి అన్నీ తెలిసిన వాళ్ళు చచ్చిపోతానంటారు, ఏడుస్తారు. నిజంగా స్వచ్ఛమైన మనసులు ఎప్పుడు ఏడుస్తారు, కానీ మోసం చేసేవారు ఏడుపు అనేది రాదండి. ఏడిస్తే దానికి ఒక రీజన్ అయితే ఉండాలి. నంగనాచి ఏడుపులే ఈ రోజుల్లో నమ్ముతారు, కానీ నిజమైన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు మీ పర్సను ఒకరిని నమ్మారు అంటే ఇప్పుడు మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వారికి ఎక్కట్లేదు. ఎవరో మాయమాటలు చెప్పి, ఇప్పుడు చూడండి ఉంటారు కొంతమంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. మా లైఫ్ ఇలా ఉండేది, అలా ఉండేది, ఎంత మంచిగా ఉండారు, ఇలా మోసపోయారు, ఇలాగా డమ్మీ మాటలు చెప్పేవాళ్ళు. ఆ డమ్మీ మాటలు చెప్పేవాళ్ళకే పడిపోతారనమాట. ఇప్పుడు మీరు మీ గురించి ఎప్పుడు చెప్పుకోరు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోరు. మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. కానీ మీ పర్సన్ ఎలా ఉన్నా సరే, మిమ్మల్ని మోసం చేసినా సరే, వారి మంచి వాళ్ళు కాకపోయినా సరే, మీరు మార్చుకోవాలనుకున్నారు, బంధం నిలబెట్టుకోవడానికే కదా. ఇప్పుడు మీరు స్వచ్ఛంగా మీ పర్సన్ తోటి ఉన్నారు కాబట్టి, మీ పర్సన్ చెడ్డవాళ్ళైనా సరే మార్చుకోవాలనుకున్నారు, వారు ఏ తప్పు చేసినా యాక్సెప్ట్ చేయాలనుకున్నారు. మీలాంటి వారిని వదులుకున్నందుకు మరి అలాంటి వారు ఇలాంటి కర్మ అనేది అనుభవిస్తారండి. ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. ఇంకా వారికి ఒక్కసారి విలువ పోతే రాదండి, అలా ఉంటుంది లైఫ్. మీరు మోసపోయారే కానీ మీ మంచితనం ఏంటో, మీ విలువేంటో సొసైటీకి తెలుసు. మీరేంటో మీ 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 మొహం మీద చెప్పకపోయినా ఏదైనా ఏ సిచ్యువేషన్కి రిలేటెడ్గా తీసుకున్నప్పుడు మీరు ఇలాంటి వారు అని మీ లైఫ్ గురించి మాట్లాడుకుంటారనమాట. ఇప్పుడు మీ పర్సన్ చేసింది మీ పర్సన్ గురించి మాట్లాడతారు, మీరున్న లైఫ్ గురించి మీ గురించి కూడా మాట్లాడతారు. ఎప్పుడు కూడా రెండు విషయాల్లోని జోలికి వెళ్ళకూడదండి. ఒకటి ఏంటంటే దొంగతనం ఒకటి, ఇంకోటి ఉంటుంది. దానికి సంబంధించి అసలు లైఫ్లో వెళ్ళకూడదు. ఉన్నంతలో ఉన్నట్టు ఉండాలి, లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. భూమి మీదకి వచ్చామంటే మనం చచ్చాక కూడా గౌరవం ఉండాలి, అలాంటి లైఫ్ అయితే ఉండాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని పొగుడుతలేదు, ఒక విషయమే చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇంతమంది ఈ టారోట్ ఛానల్ని నమ్ముకున్నారంటే, ఇంతమంది వ్యూస్ వస్తున్నాయంటే ఎంతమంది జీవితాలు బాధపడుతున్నారు. వ్యూస్ వస్తున్నాయని కాదు, ఇంతమంది జీవితాలు ఇంతలా బాధపడుతున్నారా? మోసం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారా? మోసం చేసేవాళ్ళు తక్కువేనండి, మోసపోయిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. అది
ఎప్పుడు కూడా మీరు చచ్చిపోతాం అన్న మాట రానివ్వకండి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా జీవితంలో ఎంతమంది ఏడుస్తున్నారు. మీకులాగా చాలామంది ఉన్నారు. వారిని చూసి మీకు జాలేస్తుంది కదా, అయ్యో పాపం అంటున్నారు. మరి మీకు మీరు పాపం కదా, ఆలోచించుకోండి. ఏడవకూడదండి. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించేలా ఉండాలి. కానీ మీరు ఏడిస్తే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి పట్టదు. వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని ఇంకా ఏడిపించాలని చూస్తారు. మీరు చచ్చిపోతే ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు అందరూ మర్చిపోతారు. ఇప్పుడు పోయేది ఎవరు? మీరే. మరి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ గురించి బాధపడతారా అంటే అయ్యో పాపం అంటారు. 4వ రోజు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉంటారు. జీవితం విలువ తెలుసుకోండి. ఎవ్వరూ చచ్చిపోతాం అన్న మాట రానివద్దు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండి జీవితాంతం చచ్చేదానికన్నా అలాంటి వాళ్ళని మీరు జీవితాంతం ఏడిపించేలాగా మీరు బ్రతకాలి. నేను ఒక్క మాట అయితే చెప్తాను అంతే. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారు ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, అంటే వీరి విషయంలో తప్పు చేసామన్న భావన ఉందా, వీరి గురించి అసలు బాధపడుతున్నారా, అసలు ఏ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్ని అడుగుతున్నారండి. అసలు మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీరు బాధపడుతున్నారా అన్న ఆలోచన కూడా వస్తుందా లేదా, ఒక పశ్చాత్తాపమైన ఉంటుంది కదా. వారికి దెబ్బ తగిలితేనే కానీ మీరు పడ్డ బాధ అయితే తెలీదు. సో ఇప్పుడు మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం. బాటమ్ అప్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అసలు వారి పర్సన్ మనసులో వీరి గురించి రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా. చాలా గుర్తొస్తున్నారండి. సారీ ఇవన్నీ ఇదిగోండి. నిజంగా రిగ్రెట్ ఫీల్ కాదు కానీ మీరు ఎందుకో వారికి బాగా గుర్తొస్తున్నారు. వారికి తెలుస్తుందండి. ఏంటంటే మీ తెలివితేటలు అండ్ మీరు తలుచుకుంటే ఒకరిని కంట్రోల్ చేయగలరు, వారిని కూడా కంట్రోల్లో పెట్టగలరు. మీరు అలా కాదు కదా, మీరు వారికి ఎమోషన్గా కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్ చేసిన పనులన్నీ మీకు తెలుసు. కానీ పర్సన్ మీద ఇష్టంతోటో ప్రేమతోటో ఒక ఫ్రీడమ్ అని ఇచ్చారు. మరి వీళ్ళు ఈ ఫ్రీడమ్ని యుటిలైజ్ చేసుకున్నారంటే నో అండి. ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో ఇప్పుడు మీరు ఒక స్టార్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఇప్పుడు అందరికన్నా మీరు హై లెవెల్లో ఉన్నట్టు వారి మైండ్లో హై లెవెల్లో అయితే ఉన్నారు. అందరితోటి ఒకటే మాట, మీలాంటి వారు ఎక్కడ ఉండరని చెప్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ చూడండి, మీ గురించి తలుచుకోవటం ఎమోషనల్ డ్రైన్ అవుతున్నారు. లో ఎనర్జీ ఫీల్ అయినప్పుడల్లా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అంటే ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు మీరు మంచి వాళ్ళు అయిపోయారు. మీరేంటో తెలుసుకున్నారు. మీ తెలివితేటలు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్, మీరు ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్ అన్నీ అర్థమవుతున్నాయి. మీరు వారిని ఇష్టపడుతున్నారని, స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారని, మీరు ఇంకా వారిని తలుచుకుంటున్నారని, మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీరు వారి గురించి ఆలోచిస్తారని వారైతే అంటున్నారు. ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు బంగారం అంటున్నారు, మీరు తెలివైన వారు అంటున్నారు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మీరు కట్టుబడి ఉంటారు, నిలబడరు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మీరేంటంటే వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారని తెలుసు. స్టార్ ఎనర్జీస్ కార్డులు ఏంటంటే ఒక సెలబ్రిటీగా కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నారు, మనసుకు కూడా మీరు బంగారంలా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే ఈ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. కొన్ని కార్డ్స్ ఇంకోండి తిరగబడిపోయినట్టున్నాయి, సారీ.
చూడండి, మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీకు గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారు. దైవాన్ని కూడా అడుగుతున్నారు మీ గురించి. మీరు ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో చూడండి, నిజంగా మీరు దేవుడని, నిజంగా మీరు దేవతని ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. వారు చేసిన ప్రతి పని మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. అంటే వారికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా మీతో చెప్తున్నారు. గాడ్కి ఎలా చెప్తారో మీలాంటి వారు ఏ కష్టమైనా మీకు తెలుస్తుందని, మీరు ఏం చేసినా సరే. ఇదిగోండి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. నిజంగా మీ పర్సన్ అంటున్నారా అంటే 2 ఆఫ్ సార్ట్స్. కదా, చూడండి. ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని బ్రతిమాలుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇదిగోండి, నిజంగా మీ పర్సన్ కోరుకుంటున్నారంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు మీ పర్సను మీతో లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు. మీతో మాట్లాడడానికి లైఫ్ లాంగ్ మీకు చెప్పాలనుకుంటున్నారండి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారని. ఇప్పుడు మిమ్మల్ని ఏదో విషయంలో బాధ పెట్టారు అండ్ ఆ తప్పు తెలుసుకున్నారు. వారి ప్రతి తప్పు, వారి మిమ్మల్ని బాధ పెట్టింది ఏది కూడా మీరు వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ చేసిన దానికి మీకు కంపేర్ చేస్తున్నారనమాట. కంపేర్ చేసినప్పుడు మీరు ఒక గాడ్ లాగా, దేవతలాగా ఇప్పుడు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. చూడండి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ద లవర్స్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్కి అన్కండిషనల్ లవ్, విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు. ఏదైనా సరే అయిన వాళ్ళేనండి, కాని వాళ్ళే. మిమ్మల్ని కాని వాళ్ళు అనుకుని దూరం పెట్టారు. కాని వాళ్ళేమో అయిన వాళ్ళు అనుకున్నారు. వారు మీ పర్సను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ పర్సన్కి అయిన వాళ్ళు అయితే కాదండి. అది సంబంధం లేని సంబంధం. దేవుడు ఒక జీవితం ఇస్తే మీ పర్సను ఎలా ఏంటంటే కలికాలంలోని కలిదేవుడు దారి తప్పేలా చేస్తారు. దైవాన్ని అందుకే నమ్మాలండి. దైవం నమ్మినప్పుడు సరైన దారిలో అయితే తీసుకెళ్తారు. కానీ సరైన దారిలో తీసుకెళ్ళినప్పుడు చాలా అవకాశాలు అయితే ఇస్తారు. అవకాశాలు మీరు ఎలా సద్వినియోగం చేసుకున్నారు అంటే ఒక బంధం. ఇప్పుడు మీరు మంచివాళ్ళు కాబట్టి మీ పర్సన్కి పరిచయం చేశారు. మరి మీ పర్సన్ నిలబెట్టుకున్నారా అంటే నో, నిలబెట్టుకోలేకపోయారు. మరి మీరు మీ పర్సన్ గురించి నిలబడ్డారా అంటే నిలబడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది అంటే మీలాంటి వారిని మీ పర్సన్ పరిచయం చేయటం, కానీ అది లవ్ బంధంగా కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ పరంగా కావచ్చు, ఒక పెళ్లి బంధం పైన కావచ్చు. మీ పర్సను గతంలో చేసిన తప్పులు ఇప్పుడు గతంలో అంటే ఈ జన్మలో గతమైనా సరే, పూర్వజన్మలో గతమైనా సరే తప్పులు ఈ జన్మలో దాన్ని ప్రక్షాళన చేసుకోవడం అంటారు కదా, తప్పులు తెలుసుకుని జీవిత విలువ తెలుసుకున్నారనమాట. ఒక లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారనే చెప్పవచ్చు. ఈ డివైన్ అన్నవారు అసలు మనతోటి గేమ్స్ అయితే ఆడతారండి. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళకి ఇస్తారు, చెడ్డవాళ్ళేమో జీవితాలు నాశనం చేస్తారు, మంచి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఈ మంచి వాళ్ళ గురించి చరిత్రలో నిలిచిపోయే ఉంటారు. ఇప్పుడు చాలామంది మంచి వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు ఎంత కలికాలంలో కల్తీ మనుషులు అంటున్నారు, కానీ మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఏ టారోట్ ఛానల్లో చూసినా వ్యూస్ చూస్తున్నారు కదా, మీ అందరూ మంచి వాళ్ళే. నా ఛానల్లో చూసిన వాళ్ళందరూ మంచి వాళ్ళని అంటలేదు. ప్రతి ఒక్క టారోట్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఇంత మంచి వాళ్ళు ఇంతలా బాధపడుతున్నారంటే ఇప్పుడు మీరు చెడ్డవాళ్ళు అయితే మీరు చూడవలసిన అవసరం మీకు లేదు. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా సరే అసలు ఒకరి బాధలు పట్టించుకుంటున్నారు, ఆ బాధలు చూసి మీరు బాధపడుతున్నారు సరే, మీరు ఒక మంచి వాళ్ళు అనమాట. డివైన్ కూడా మీ వల్ల మీ పర్సన్కి జీవితం తెలిసింది. ఎటు కాకుండా అయిపోయిన లైఫ్లో మీరే దారవుతున్నారండి. చూడండి, మీ పర్సన్కి గత జన్మ అన్నది ఉంది, సోల్మేట్ లవ్ ఉంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఏంటంటే
జీవితంలో మీ పర్సను కన్ఫ్యూజన్ పర్సన్ అండి. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఇమ్మెచ్యూర్ మైండ్ అనమాట. ఎవరైన వాళ్ళు అవుతారో ఎవరు కాని వాళ్ళు అవుతారో తెలీదు. ఎవరేం చెప్తే అదే నమ్మేస్తారు మీ మాటలు తప్ప. టెంపరెన్స్ ఏంటంటే ప్రతి దానికి కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. మరి మీ పర్సన్ ఫైనల్గా ఏం చెప్తున్నారు చూడండి. ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించిన మీ పర్సన్ మళ్ళీ ప్రపోజ్ అయితే చేస్తున్నారు. చిన్న పిల్లలాగా ప్రపోజల్ అయితే మీ పర్సన్కి ఎంత ఏజ్ అయినా సరే మీరు ఒక అమ్మ ప్రేమ కాబట్టి చిన్నపిల్లలు ఒక అమ్మ దగ్గర ఎలా ఉంటారో స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గర ఉంది కాబట్టి మీతో మాట్లాడడానికైతే చూస్తున్నారండి. జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సను లైఫ్కి దారి చూపించేది మీరే. ఇవన్నీ తిరగబడిపోయినాయి. ఇది అలా మీ పర్సన్ మీ గురించి అయితే ఇలా ఉంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్ మారడానికి మీ ప్రమేయం లేకుండా మీరు మార్చారని కూడా చెప్తున్నాయి ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ హ్యాపీగా ఉన్నారంటే నో. మరి మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ ఉన్నదంటే రిగ్రెట్ ఫీల్ కన్నా మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి, తెలుసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మంచి చెడ్డ అనేది తెలుసుకున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, మీరు ఎలా ఉంటారు. ఇప్పుడు వారికి కష్టం వచ్చినా బాధ వచ్చినా మీరే గుర్తొస్తున్నారు. మీరు ఏది ఇచ్చారో గతంలో దాని విలువ అన్నది తెలుసుకుంటున్నారు. ఈ ఈ కాంబినేషన్లో చూసారు 2 ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ వచ్చారు. అంటే మీ పర్సను ఇప్పుడు వారి మనసుకి దగ్గర అవుతున్నారు. వారి ఆలోచనలో కూడా మీరేంటో అర్థమైందండి. ఇక 2 ఆఫ్ సోర్స్ టెంపరెన్స్ వచ్చింది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో అలా చిక్కుకున్నారు. మిమ్మల్ని ఏమో వదులుకోబుద్దేయట్లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక పక్కన బాధ, ఒక పక్కన కోపం. ఏం చేయాలి? మీతో మాట్లాడితేనే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మిమ్మల్ని క్షమాపణ అయితే అడుగుతారు. మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా మీ పర్సన్కి ఏమైనా కావచ్చండి. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. వారి విషయంలో థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరు, ఉండలేరు కూడా. ఆఖరికి మీ దగ్గరికి రావాల్సిందే. మీరేంటంటే మీరు ఎవరైనా కావచ్చు. డివైన్ బంధం రిలేషన్ అనేది ఎలా ఉంటుందండి? పెళ్లి బంధం డివైన్ బంధంగా అయిపోదండి. డివైన్ బంధం ఏంటంటే ఒక ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఒక లవ్ బంధంగా కావచ్చు. స్వచ్ఛమైన బంధం ఎప్పుడు డివైన్ బంధం అనే చెప్పచ్చు. ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనండి. మీదొక డివైన్ బంధం, దేవుడిచ్చిన వరం మీ పర్సన్కి. మరి ఆ వరం ఎలా తీసుకున్నారంటే మీలాంటి వారిని మీ పర్సన్కి ఇచ్చేటప్పుడు గాడ్ కొన్ని టెస్టులు అయితే చేస్తారు. ఇప్పుడు మీరు బంధంలో నిలబడ్డారు కాబట్టి మీ పర్సన్ మీకు రైట్ పర్సనా కాదా అన్నది చూడాలి. దారి తప్పేలా చేస్తారు. ఇప్పుడు ఎవరైనా మిస్గైడ్ చేస్తారండి. బుద్ధి మన దగ్గర ఉండాలి. నిజంగా వారు చెప్పేది నిజమో అబద్ధమో కానీ మీ మనసుకు అనిపించాలి. నిజంగా వాళ్ళు నిజం చెప్తే మీకు నచ్చితేనే చేస్తారు. నలుగురిలో మాట అనిపించుకోకుండా జీవితం ఏ మార్పు లేకుండా బ్రతకాలంటే మీకు నచ్చినట్టు మీరు ఏ సొంత నిర్ణయంతో తీసుకోవాలి. ఒకరి సలహా అడిగే దానికన్నా వాళ్ళు ఏంటంటే మీకు తెలియని విషయం తెలుసుకుని అది ఒకళ్ళని అడిగితే కాదు 10 మంది 10 సలహాలు ఇస్తారు. 10 మంది 10 రకాలుగా చెప్తారు. సలహాలు తీసుకునే దానికన్నా సజెషన్స్ తీసుకోవాలండి. అంటే సలహాలు వేరు, సజెషన్స్ వేరు. సలహాలు ఇచ్చేవారు హెల్ప్ చేయరు. సజెషన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ లైఫ్ని చూసిన వారు ఉంటారు, ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వారు ఉంటారు. నిజంగా మీ సిచ్యువేషన్ ఇది అన్నప్పుడు మీరు చెప్పినప్పుడు మీ గురించి మీరు చెప్పకపోయినా సరే ఈ విధంగా జరిగిందని వారితో షేర్ చేసుకున్నప్పుడు ఇది చేయకూడదు ఇది చేయాలి అన్నది ఉంటుంది. సలహాలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే అది మంచో చెడ్డో వాళ్ళకి తెలీదు, కానీ ఇదే మంచి అంటారు, అదే మంచి మీరు అనుకుంటారు, అక్కడ ఇరుక్కుపోతారు. పెళ్లి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాగో మీ లైఫ్లో కొన్ని విషయాలు మోసపోయారు. జీవితం చాలా విలువైందండి. చావుల వరకు వెళ్ళొద్దు. మీ జీవితం అందరిలా కాకుండా స్పెషల్గా మీ లైఫ్ అన్నది మీరు ఉండాలి. ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారు ఈ ఎనర్జీస్ కార్డులో చూద్దాం.
3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మీ పర్సన్ మనసులో మాటలు, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మాటలు. ఇది చాలా సిల్కీగా ఉంటాయండి, జారిపోతాయి. మీ పర్సన్ మనసులో మాటలు. చూడండి, ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా, మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్నది భయం వేస్తుందంట. అంతలా భయపెట్టేస్తున్నారు మీరు. ఇదిగోండి, మీరు లేకపోతే జీవితం అనేది తెలుస్తుంది, మీరుంటే జీవితం ఎలా ఉంటుంది, మీరు జీవితం లేకపోతే ఎలా ఉంటుంది. అసలు హోప్ లేదంటండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో ఇప్పుడు జీవితం అంటే మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూశారు, లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మరి అప్పుడు విలువ తెలుసుకోలేపారు, ఇప్పుడు విలువ అన్నది తెలుస్తుంది. మీరు లేకపోతే జీవితం అన్నది లేదు. ఈ చీకట్లో నుండి బయటపడాలంటే మీరే వారికి వెలుగునిస్తారు, వారి జీవితానికి వెలుగుని మీరే ఇస్తారు. ఇప్పుడు మీ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, వెళ్తున్నారు కూడా. అది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట, మీతో జీవితం చాలా మిస్ అవుతున్నారంట. వారు ఎవరు, థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని చాలా హర్ట్ చేశారని కూడా చెప్తున్నారు. మీరు అంటారు కదా, ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు వచ్చింది ఏంటి అని అడుగుతారని మీ పర్సన్ ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు మీ పర్సన్ని చాలా బాధ పెట్టారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. చూడండి, ఇప్పుడు మీ పర్సన్ మనసులో మాటలు థర్డ్ పార్టీకి మీకు గురించి ఏం చెప్తున్నారు. థర్డ్ పార్టీ వారితోటి అయితే అంత బాగాలేరు. ఇప్పుడు మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా అని భయం ఉన్నది ఉంది. మీరు లేకపోతే, మీరు కాదంటే ఇంకా వారి లైఫ్ అంతా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ విధంగా వచ్చాయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. చాలా టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి, కానీ టైం అయితే నాకు అనుకూలంగా అయితే లేదండి. లైవ్ రీడింగ్ అయితే అడుగుతున్నారు కదా, చేస్తాను. ఇక్కడ చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు. మీ కమెంట్స్ పెట్టిన పేర్లన్నీ రాసుకున్నానండి. రీడింగ్లో మధ్య మధ్యలో మీకు ఒక కార్డ్ అయితే తీస్తా. మీ పర్సన్ గురించి అడుగుతున్నారు కదా, మీ ప్రతి ఒక్కరి కమెంటు నాకు చాలా విలువైంది. అండ్ లైక్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఏంజల్స్ నెంబర్స్ లైక్స్ ఇస్తారు కదా, 322, 311 అండ్ 3G, ఏదైనా సరే నాకు ఏంజల్స్ నెంబర్స్ మీకు అవి లైక్స్ ఉంటాయి కదా, లైక్స్ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను లైక్స్ నెంబర్స్ కూడా ఈ లైక్స్ నెంబర్స్ ప్రకారం కూడా మీకు సమాధానం అయితే ఇస్తాను. ఒక పర్సనల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్లో నేను పెయిడ్ రీడింగ్ అండి, కానీ మీరు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీ కమెంట్స్ నాకు చాలా విలువైంది. మీకు రీడింగ్ తర్వాత లాస్ట్లో ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఒక కార్డ్ అయితే తీస్తాను. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఇది అని, మరి నాకు ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఈ విధంగా మీకు హెల్ప్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైవ్ రీడింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా ఫోన్ ఏంటంటే సడన్గా స్టక్ అయిపోతుందండి, హీట్ అయిపోతుంది పరిస్థితి ఇది. మొబైల్ కొత్తది కొందాం అనుకున్నాను కానీ కుదరలేదు. మనం అనుకున్నది జరిగితే లైఫ్ ఎలా అవుతుంది. సడన్గా నా లైఫ్లో కూడా అనుకోని సంఘటన జరగడం వల్ల సడన్గా చేంజెస్ అయితే వచ్చేసాయి. ఎప్పుడు కూడా నేను అనుకున్నది మాత్రం అనుకున్నట్టు చేస్తాను, ఏది వదిలిపెట్టను. ప్రతి ఒక్కరి లైఫ్కి ఇక్కడ ఈ ఛానల్లో సమాధానాలు ఇచ్చేలాగా అయితే ఉంటాయి. వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్.